హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఎంతో రుచికరంగా, ఎంతో మృదువుగా, ఎంతో క్రిస్పీగా ఉండే జంతికల్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు కూడా ఈ జంతికల్ని ఈ పండుగకి తప్పకుండా ట్రై చేయండి. ఈ జంతికలు చేయడానికి రేషన్ బియ్యం 8 కప్పులు, పచ్చిశనగపప్పు 1 కప్పు, వేపిన శనగపప్పు 3 కప్పులు, ఈ మూడింటిని బాగా కలుపుకొని నేను మరపట్టించుకున్నానండి. ఈ మరపట్టించుకున్న ఈ పిండిని 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల పిండిలోకి 3 స్పూన్లు కాచిన నెయ్యి వేసుకున్నానండి. మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఈ నెయ్యి బాగా కలుపుకోవాలి. ఈ పిండికి ఈ నెయ్యి సరిపడింది అని తెలుసుకోవాలంటే ఈ పిండిని బాగా కలిపిన తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్ద పట్టాలండి. అయితే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపడినట్టు. ఇప్పుడు ఈ పిండిలో వాము, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఈ గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనకి జంతికలు బాగా గుల్లగా వస్తాయి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఈ జంతికల గొట్టం తీసుకొని ఈ జంతికల గొట్టానికి మనం నూనె లేదా నీళ్లు వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకోవడం వల్ల మనం జంతికలు వేసుకున్నప్పుడు చాలా సులువుగా మనకి జంతికలు వస్తాయి. చూసారు కదండి, ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కడాయిలో నూనె వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత ఇందులో మనం జంతికల గొట్టంతో వత్తుకోవాలి. నూనె సగానికి వేసినా సరే ఈ జంతికలు వేసినప్పుడు నూనె బాగా పొంగుతుండడం వల్ల ఇవి మనం జంతికలు చేసుకున్నప్పుడు మనం సగం నూనె వేసుకోవాలండి. జంతికలు ఈ రంగు వస్తే సరిపడుతుంది. ఎందుకంటే మనం కారం వేయలేదు కాబట్టి మనకి జంతికలు ఈ రంగులో ఉంటాయి. కానీ ఈ జంతికలు మనం చాలా రుచికరంగా ఉంటాయండి. ఇందులో వాము వేయడం వల్ల ఇవి చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మీకు కారం తినాలి అనిపిస్తే మీరు పచ్చికారం వేసుకుని అయినా సరే మీరు కలుపుకోవచ్చు. చూసారు కదండి, మిగిలిన జంతికలన్నీ ఇలా ఒత్తుకోవడమే. ఈసారి పండుగకి మీరు కూడా ఈ జంతికలు మీరు ట్రై చేయండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి నేను చేసినట్లు మీరు కూడా జంతికలు ట్రై చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఈ జంతికల్ని మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. అది మాత్రమే కాకుండా నేను నా ఛానల్లో బియ్యం పిండితో మురుకులు, అదేవిధంగా మైదాతో జంతికలు కూడా చేశాను. మీరు వాటిని కూడా ఒకసారి చూడండి. మీరు ఖచ్చితంగా వీటిని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.